ఇటీవల కాలంలో విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు చితకబాదుతున్నారు. కనికరం లేకుండా హింసిస్తున్నారు. కోపాన్నంతా విద్యార్థులపై చూపిస్తున్నారు. మానవత్వం మరిచి క్రూరత్వంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేసింది. స్కూల్ కి ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో విద్యార్థి చావర్ల సన్నీ షాలిన్ చెంపపై ప్రిన్సిపల్ కొట్టింది. విద్యార్థిని కొట్టే క్రమంలో ప్రిన్సిపల్ చేతికి ఉన్న గాజులు పగిలి విద్యార్థి కంట్లో పడడంతో కంటికి గాయమైంది. గాయపడ్డ చావర్ల సన్నీ షాలింను హాస్పిటల్ కి తరలించారు. కంటిలో ఉన్న గాజు ముక్క తొలగించారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఎందుకు కొట్టారంటూ ప్రిన్సిపల్ ని ప్రశ్నించారు. అయితే ఇది చాలా సిల్లీ మ్యాటర్ అంటూ ప్రిన్సిపల్ లైట్ తీసుకున్నారు. జరగరానిది జరిగి ఉంటే అని ప్రశ్నించారు. స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ రాయించుకుంటాను మేడం, లేకపోతే గట్టి రాయించుకుంటాను మేడం, నాకేం ఇబ్బందిలే. చదువుకున్న వాళ్ళు ఇక్కడ దాని గురించి నేను మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎన్ని జరగకుండా ఏం జరగకుండా మాట్లాడడానికి కారణం నేను మాట్లాడలా కాదు. నేను వాస్తవంగా వేసుకుంటే నేను ఫీజు మొత్తం కట్టిన తర్వాత వాస్తవంగా మాట్లాడాలని మాత్రం ఫిక్స్ అయినా ఖచ్చితంగా ఏం మాట్లాడాలనుకున్నాను. నేను మీ స్కూల్కి వేరే వాళ్ళు రెఫర్ చేస్తే మీరు బతికులాడినా వేరే వాళ్ళని ఎందుకు మీకు ప్రిఫర్ చేయాలని నేను కనీసం ఎందుకు వచ్చి కూడా మాట్లాడినా రెండోది ప్రిన్సిపల్ మేడం పిల్లలు కొట్టచ్చా? మీరు కొడుతుంటే ప్రిన్సిపల్ మేడం మందలించాలా? వాస్తవం మాట్లాడుతున్నాం. అందుకని ఏంటంటే మనం అటువంటి చదువుకుని